నవోదయ విద్యాలయాలు నిరుపేద విద్యార్థులకు బీజేపీ ఎంపీల ధోకా. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు సిబిఎస్ఈ విద్యనందించేందుకు నవోదయ విద్యాలయాల్ని ప్రారంభించారు. జిల్లాకొక విద్యాలయం ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ మినహాయించి మిగతా 9 జిల్లాల్లో 9 నవోదయ విద్యాలయాల్ని ఏర్పాటు చేశారు. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను, వసతిని కల్పించి మరీ అందిస్తున్నారు. కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ సాధించుకున్నాక ప్రత్యేక రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం కోసం 10 జిల్లాలను 33 జిల్లాలుగా మార్చారు. ఈ లెక్కన తెలంగాణకు మరో 23 నవోదయ విద్యాలయాలు రావాల్సి ఉన్నది. దీనిపై ఎన్నోసార్లు కేసీఆర్ సర్కార్ విన్నవించినా కేంద్రంలోని బీజేపీ సర్కార్ స్పందించలేదు. బోయనపల్లి వినోద్ కుమార్ గారు చొరవ తీసుకుని కరీంనగర్లోని కొత్త జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నూతన జిల్లాల్లో నవోదయ విద్యాలయాలను ప్రారంభించాలని కేంద్ర మంత్రులను కలిశారు. Regarding the Navodaya Vidyalaya, sir, intended to start in each district, sir. After 2015, the new districts which are formed across the nation, sir. So I request the Honorable Minister to see that some amount is allocated to HRD so that new Navodaya Vidyalayas can come up in the new districts, sir, which are formed after 2015. అయితే ఈ తెలంగాణ నుంచి గెలిచిన 4 బీజేపీ ఎంపీలు ఒక్కసారి కూడా కేంద్రాన్ని ప్రశ్నించిన పాపాన పోలేదు. తమ రాష్ట్రంలోని నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి అనే తపన వారిలో ఏనాడు ఏ కోశాన కనిపించలేదు. ఎంతసేపు మతం పేరుతో యువతను రెచ్చగొడుతూ ఓట్లు దండుకునే ప్రయత్నమే చేశారు తప్ప గ్రామీణ ప్రాంత గరీబు బిడ్డల భవిష్యత్తు కోసం వారు ఒక్కరోజు కూడా ఆలోచించలేదు. ప్రజల ఓట్లతో ఎంపీలై వారి పిల్లల చదువుల పట్ల శ్రద్ధ చూపకుండా నేరపూరితమైన నిర్లక్ష్యానికి పాల్పడ్డారు. కావున కరీంనగర్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, మన బిడ్డల భవిష్యత్తు పట్టని ఈ బీజేపీ ఎంపీలు మనకు అవసరమా? వీళ్లను ఎందుకు గెలిపించుకోవాలి? ఒక్కసారి ఆలోచించండి. కరీంనగర్ అభివృద్ధి తన ఆశయంగా నిలబడే వినోద్ కుమార్ లాంటి నాయకుణ్ణి ఎంపీగా గెలిపించుకుందాం. కారు గుర్తుకే ఓటేద్దాం, తెలంగాణను గెలిపిద్దాం.